ఇజ్రాయెల్ మళ్ళీ ఇవాళ కూడా బాధ వదిలిపెట్టింది. రోజుకి ఒక 2-3 అటాక్స్ అయినా చేస్తుంది. ఎయిర్ అటాక్స్, మిస్సైల్ అటాక్స్, డ్రోన్ అటాక్స్. అందులో చచ్చిపోయేటటువంటి వాళ్ళల్లో సాధారణ ప్రజలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నా చంపుతుంది. ఎందుకు అంటే వాళ్ళ మీద కక్ష కాదు. అసలు సమస్య అక్కడ ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఒక్కడగా ఉండకుండా వాడు పోయే ప్రతిసారి అదే దేశంలో ఉన్నటువంటి అదే మతానికి సంబంధించిన అదే సాధారణ ప్రజల్ని తమ చుట్టూ పెట్టుకుంటాడు. వీళ్ళు చంపినప్పుడు ఆ తీవ్రవాదిని కూడా సాధారణ పౌరుడిగానే లెక్కల్లో చూపించి అమాయకుల్ని చంపేశారని ప్రపంచానికి చెప్పి ముస్లింలను రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా ఒక భవనాన్ని పేల్చేసింది. ఆ భవనం ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తారంటే ఆహారం కోసం వచ్చినటువంటి వాళ్ళు లేదా శరణార్థి శిబిరం అంటారు. కాదది తీవ్రవాదుల యొక్క కేంద్రం అని చెప్తోంది. ఎవరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు ఆ పేర్లు వెల్లడిస్తామని చెప్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.